అందరికీ నమస్కారం అండి. నా పేరు పారినాయుడు. మనము జీనోమిక్స్ కంపెనీ వచ్చామండి. ఈరోజు మనము యువరాజ్ గారి వారి పచ్చన్లో ఉన్నాము. పుల్లేపల్లి విలేజ్, కన్యకల్ మండలము, అనంతపూర్ జిల్లా. ఇది సమ్మర్ కాటన్ అండి. వీరు వేశారు జీనోమిక్స్ సీడ్స్ వారి పవర్ అనే కొత్త రకం పత్తి విత్తనం వీళ్ళు సమ్మర్ కాటన్లో వేశారు. ఈ రోజుకు ఈ విత్తనము 75 నుంచి 80 రోజుల మధ్యలో ఉందండి పంట. ఇది మీరు చూసినట్టుగైతే మనం ఒకసారి రైతుతో మాట్లాడదాం. నమస్కారం అండి యువరాజ్ గారు. నమస్కారం సార్. ఎన్ని ఎకరాల పత్తి మీరు వేసారండి? ఇదైతే 1.5 వేసాను సార్. ఇది 1.5 వేసారు. మొత్తం ఎన్ని ఎకరాలు పత్తి వేసారు? 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు. ఇది ఎన్ని ఎకరాలు వేసారు? ఇది 1.5 ఎకరాలు వేసాను. వేరే విత్తనం ఎన్ని ఎకరాలు వేసారు? అది 2.5 వేసాను సార్. 2.5 వేసారు. ఓకే. ఈ వాళ్ళకి 75 నుంచి 80 రోజుల పంటకాలం ఇది. మీకు ఎలా కనిపిస్తుంది? రెండు విత్తనాలు తేడా ఏం కనిపిస్తుంది? ఇది బాగా దిగుబడి వచ్చినట్లు కనిపిస్తుంది సార్. బాగా కనిపిస్తుంది. ఎందుకు? ఏంటి కారణం? ఏమిటి బాగా వచ్చింది సార్, పెరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దీనికి చూడండి, మీరు చెట్టుకి 50 నుంచి 60 కాయల వరకు ఉన్నాయి. చాలా గుండ్రంగా పెద్ద కాయలు ఉన్నాయి. ఏ కాయ చూసినా చూడండి మీకు 5 పక్షాలు ఉన్నాయి. ఏ కాయ అయినా సరే ప్రతి కాయ కూడా బరువైన, చూడండి బరువైన పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇవి ప్రతి కాయ చూడండి, ప్రతి కాయ 5 పక్షాలు ఉన్నాయి. చెట్టుకి 50 నుంచి 60 కాయలు ఉన్నాయి. మళ్ళా మొక్క కూడా మంచిగా హైట్ బాగా పెరిగింది. ఇప్పుడు చెప్పండి, మీకు ఆ విత్తనంలో ఎన్ని కాయలు ఉన్నాయండి? ఇతర కాయలు ఒక 35-40 ఉంటాయి సార్. ఉన్నాయి. దీనిలో ఎన్ని కాయలు ఉన్నాయి యావరేజ్ గా? 50 నుంచి 60 వరకు ఉన్నాయి సార్. ఈ చుట్టుపక్కల చాలా మంది పత్తి వేశారు కదా సమ్మర్ కాటన్ లోన, ఈ కర్నూలు, ఈ అనంతపూర్ కర్నూలు జిల్లాలోన. ఈ అన్ని పంటలకి ఈ పంటకి మీకు ఏం తేడా కనిపిస్తుంది? దాంట్లో కొంచెం తక్కువ ఉన్నాయి, దీంట్లో బాగా కొంచెం ఎక్కువ ఉన్నాయి సార్. దీంట్లో ఎక్కువ ఉన్నాయి. చెట్టుకు వచ్చి ఒక 50 నుంచి 60 వరకు ఉన్నాయి సార్. 50-60 కాయలు ఉన్నాయి. తర్వాత ఎత్తు బాగా పెరిగింది. హైట్ వచ్చింది సార్. హైట్ వచ్చింది. మీ చుట్టుపక్కల రైతులు ఏమంటారంటే ఇది చూసండి బాగా వచ్చింది అంటున్నారు సార్. బాగా వచ్చింది అంటారు. మేము జీనోమిక్స్ కంపెనీ తరఫు ద్వారా రైతులకు తెలియపరిచేది ఏంటంటే, జీనోమిక్స్ పవర్ సమ్మర్ కాటన్లోన ఈ కర్నూలు జిల్లా కానీ, గుంటూరు, పల్నాడు కానీ ఈ ఏరియాలో చాలామంది దీన్ని ఎమ్మిగునూరు ఆతో ఏరియా వేసుకోవచ్చు. చాలా మంచి విత్తనం ఇది. తొందరగా పంట చేతికి వచ్చే లక్షణం ఇది. బెట్టను తట్టుకుంటుంది బాగా. చూడండి, ప్రతి కాయ కూడా 5 పక్షాలు వస్తాయి. గుండ్రైన పెద్ద కాయలు వస్తాయి. చేను హైట్ బాగా పెరుగుతుంది. ప్రతి రైతు కూడా చాలా సంతోషంగా ఉంటుంది వేసిన వాళ్ళు. వీళ్ళు కొంచెం ఇది ఎర్లీగా వేశారు. ఎర్లీగా వేయడం వల్ల ఇది మనకి ఇప్పుడు ఇది 75-80 రోజుల పంటకాలం ఉంది. ఇప్పుడు ఇది హైట్ బాగా పెరిగింది. చేను అంతా పచ్చగా ఉంది. విపరీతంగా కాతుంది. ఇది చాలా పెద్ద కాయలు, 5 పక్షాలు. 90% కాయలు మనకి 5 పక్షాలతో ఉంటాయి అన్నమాట. మీరు ఫైనల్ గా మీరు సాటి రైతులకు చెప్పండి, ఏం చెప్తారు? మీ తోట రైతులకి ఏమని చెప్తారు మీరు? ఇదైతే బాగా వచ్చింది, అందరూ ఇదే వేసుకొని చెప్తాను సార్. చెప్తారు. మీ చుట్టుపక్కల రైతులు ఏమంటారు దీన్ని చూసి? ఇదే బాగా వచ్చింది, మాకన్నా మీది ఇంకా బాగా వచ్చింది, మాకన్నా వెనుక వేసి మాకన్నా బాగా హైట్ గా వచ్చింది, బాగా వచ్చింది చెప్తున్నారు. మీకన్నా 15 రోజులు 20 రోజులు వెనక వేసిన కన్నా ఇదే హైట్ ముందు వచ్చింది. ఇదే బాగా వచ్చింది. ఓహో, ఎక్కడ తెచ్చారు మీరు? ఇది ఇదే క్రాసింగ్ లో తెచ్చారు. కాసింగ్లు తెచ్చారు. కన్యకల్ కాసినట్లు. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.